నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. బిగ్ బాస్ ఇదేం తలనొప్పి. ఇప్పటిదాకా కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే కంటెస్టెంట్ల మీద కొంత విమర్శలు ఉండేవి. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు, కబ్జా కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు, బూతులు తిట్టి బాగా పాపులర్ అయిన వాళ్ళు, వీళ్ళని మాత్రమే పోటీదారులుగా తీసుకొస్తూ ఉన్నారు, వీళ్ళే సెలబ్రిటీలు అని ప్రచారం చేస్తూ ఉన్నారు అన్న ప్రచారం ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో శృతి మించుతూ ఉన్నారు ఈ పోటీదారులంతా కూడా. అంటే హగ్గులు ఇచ్చుకోవడం, కిస్సులు ఇచ్చుకోవడం, బెడ్ పైన రకరకాల హావభావాలు, భంగిమలు ఇవన్నీ కూడా, ఫేక్ రిలేషన్స్ పెట్టుకోవడం, ఫేక్ ప్రేమలు ఇవన్నీ కూడా నడపడం, అలాగే కేకలు వేయడం, బూతులు తిట్టడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు అని కూడా విమర్శలు ఉన్నాయి అన్ని భాషల్లో ఉన్న బిగ్ బాస్ల మీద కూడా. కానీ ఇప్పుడు తాజాగా ఏంటంటే బిగ్ బాస్లోకి వెళ్ళే పోటీదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అవయవాలు కూడా పోతూ ఉన్నాయి. అంటే కన్ను పోవచ్చు, కాలు పోవచ్చు, ఏదైనా పోవచ్చు. చివరికి బిగ్ బాస్ పరిస్థితి పోటీదారులకి ఫిజికల్ టాస్కుల్లో అవయవాలు పోయేదాకా పరిస్థితి వెళ్ళిపోయింది. అది తెలుగు బిగ్ బాస్ కాదు, విజయ్ సేతుపతి హీరో నిర్వహిస్తున్న తమిళ బిగ్ బాస్ షోలో తాజాగా అక్కడ తమిళ్లో ఒక టీవీ యాంకర్ ఆవిడ విజయ్ కూడా చేస్తూ ఉన్నారు. విజయ్ పార్వతి అంటారు. ఈ ఫోటోలో కనిపిస్తోంది ఆవిడే, విజయ్ పార్వతి. ఈ విజయ్ పార్వతి ఈ కెప్టెన్సీ పోటీదారికి సంబంధించి తాజాగా ఒక 2-3 రోజుల క్రితం ఒక పోటీ నిర్వహించారు కెప్టెన్సీ కోసం. ఆ టాస్క్లో శబరినాథ్ అనే వ్యక్తి అటు ఇటు పరిగెడుతూ ఉంటే శబరినాథ్ అనే వ్యక్తి మోకాలు ఈ అమ్మాయి కన్నుకు తగిలింది. చూసారా కన్ను ఏ విధంగా వాసిపోయిందో? కొంచెం ఉంటే కన్ను పోయిండేది. వెంటనే వైద్యులు వచ్చారు, అమ్మాయికి చికిత్స కూడా నిర్వహించారు. పెద్ద ప్రమాదం లేదులే, కన్ను అయితే వాసింది, కన్ను పోయేంత కాదు అన్నారు. వాడు ఇక్కడ చూస్తూ ఉంటే ఇంత దెబ్బలు తినాలా బిగ్ బాస్ హౌస్లో? అసలు అవేం పోటీలు? అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి నిజం చెప్పాలంటే టాస్క్లు, నేను అంశం గురించి మళ్ళీ మాట్లాడతా తర్వాత. ఒకసారి ఈ ఫోటో చూడవచ్చు. అదే టాస్క్ జరిగిన తర్వాత జరిగిన ఈ కన్ను ఏదైతే ఉందో ఇది అమ్మాయి ఒరిజినల్ ఫోటో. ఇది అమ్మాయి ఎలా ఉంది ఇక్కడ, అమ్మాయి ఒరిజినల్ ఫోటో అది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, అలా ఉన్న ముఖం ఎలా అయిపోయిందో ఒకసారి చూడొచ్చు. ఇదా బిగ్ బాస్ హౌస్లో. అంటే WWF అంటారు కదా, మంచి కండాలు తిరిగిన యోధులు అందరూ కూడా వచ్చేస్తారు. చాలామంది కూడా ఇష్టం అదంతా ఫైటింగ్ షోలు. చాలామంది ఫేవరెట్ వాళ్ళు కూడా ఉన్నారు ఈ కండలు తిరిగిన యోధుల్లో. ఇదేనా WWF లేదా బిగ్ బాస్? ముష్టిఘాతాలు లేదంటే బాక్సింగ్ రింగ్ ఏమన్నా గుద్దుకోండి, కొట్టుకోండి, ఎవరు గెలిస్తే వాళ్ళకే కప్పు. ఇది బాక్సింగ్ రింగు కాదు, WWF కూడా కాదు కదా. ఒక ఎంటర్టైన్మెంట్ షో బిగ్ బాస్ షో. ఇక్కడ హింస ఏంటి, ఇక్కడ దెబ్బలేంటి, అవయవాలు పోగొట్టుకునేదాకా పరిస్థితి రావడం ఏంటి దరిద్రం బిగ్ బాస్ అని అడుగుతూ ఉన్నారు బిగ్ బాస్ చూసే ప్రేక్షకులంతా కూడా. ఇది ఆ టాస్క్. ఇతను శబరినాథ్, ఇతను మోకాలు ఇక్కడే తగిలింది, ఆ విధంగా అమ్మాయికి కన్నుకి గాయమైంది. మరి ఈ వారం విజయ్ సేతుపతి వస్తారనుకుంటే మరి ఏం చేస్తారో చూడాలి. మరి ఇంత జరిగింది అంటే ప్రమాదవశాత్తు జరిగినా తెలియకుండా జరిగినా ఏం జరిగినా సరే ఈ శబరినాథ్ అనే వ్యక్తికి బిగ్ బాస్ పెద్దగా వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా లేదు. మరి అమ్మాయిని చికిత్సకు పంపించాలంటే అమ్మాయి ఒప్పుకోలేదట, లేదు నేను ఆడతాను పర్వాలేదు అని. మరి అంత పిచ్చెందుకో? మరి ప్రాణం ముఖ్యమా బిగ్ బాస్ ముఖ్యం అంటే ప్రాణమే ముఖ్యం. మన నమ్ముకుని కుటుంబం ఉంటుంది కదా, మరి అది పిచ్చి. సో ఈ బిగ్ బాస్ మీద తమిళ్లో అయితే మామూలుగా కాదు, పెద్ద ఎత్తున చెలరైపోతూ ఉన్నారు. ఈ బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి, యువత ప్రభావితం అవుతూ ఉంది, యువత చెడిపోతూ ఉన్నారు, టీనేజ్ చెడిపోతూ ఉంది. ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలకి తమిళనాడు ప్రజలు, తమిళ్లు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అందరికీ కూడా తెలిసిందే. వాళ్ళ ఆచారం జోలికి వస్తే కేంద్రం మెడల వంచైనా సరే, అది జల్లికట్టు కావచ్చు, మరొక అంశం కూడా కావచ్చు, అందరూ ఒక తాటిపైకి వచ్చేస్తారు వాళ్ళందరూ కూడా. సో ఆచార సాంప్రదాయాలకు చాలా విలువనిస్తారు, గౌరవాన్ని ఇస్తారు, ఎంతకైనా పోరాడతారు, తెగిస్తారు కూడా. సో అలా తమిళ సాంప్రదాయాల్ని ఈ బిగ్ బాస్ షో సర్వనాశనం చేస్తూ ఉంది అని అక్కడ ఆందోళన వెలువెత్తా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ విజయ్ సేతుపతి గారి బొమ్మని చెప్తూ కొడతా ఉన్నారు. ఆ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బొమ్మలు కూడా చెప్తూ కొడతా ఉన్నారు. వాస్తవానికి విజయ్ సేతుపతి అంటే చాలా ఇష్టం చాలామందికి, నాకు కూడా ఇష్టం. చాలా విలక్షణ నటుడు, విభిన్నమైన నటుడు, చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఇటీవల కాలంలో మహారాజా సినిమా కావచ్చు, సార్ మేడం అని నిత్యామిత సినిమా కావచ్చు, ఎంత అద్భుతంగా తను యాక్ట్ చేశారో తెలుసు. కానీ ఇలాంటి షోలకు రావడం వల్ల ఇప్పుడు నాగార్జున గారు కూడా ఎంతోమందికి రెస్పెక్ట్, ఆయనకి శత్రువులు ఎవరు పెద్దగా లేరు, అందరు హీరోల అమ్మాయిలు నాగార్జున గారు అమ్మానిస్తారు. సో ఆయన కూడా ఈ బిగ్ బాస్ షో హోస్ట్గా ఇటీవల కాలంలో ఆయన విమర్శలు, అందరూ అభిమానించే విజయ్ సేతుపతి కూడా
విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఇది తమిళనాడులో జరిగిన ప్రొటెస్టు. అలాగే అక్కడ టీవీకే పార్టీ అని ఉంటుంది, విజయ్ పార్టీ కాదు. మరొకరు ఉన్నారు వేల్మురుగన్ అని, ఆయన టీవీకే పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కూడా, అధికారంలో ఉన్న డిఎంకేకి మిత్రపక్షం కూడా. ఆయనైతే మామూలుగా పోరాటం చేయట్లేదు అక్కడ. ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఆయన అసెంబ్లీలోనే దీనిపైన తీర్మానం చేయాలి, బిగ్ బాస్ తమిళ సాంప్రదాయాన్ని చెడగొడతా ఉంది, యువతను చెడగొడతా ఉంది, బ్యాన్ చేయాలి అని అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఆ తర్వాత స్పీకర్కి కంప్లైంట్ కూడా జారీ చేశారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. మరి అసెంబ్లీలో చర్చకి అనుమతి ఇవ్వకపోతే నేను ఆ విజయ్ టీవీ ఏదైతే తమిళ బిగ్ బాస్ షో ఉందో ఆ ఆఫీస్ ముందు, విజయ్ టీవీ ఆఫీస్ ముందు నేను ధర్నా చేస్తాను, మా కార్యకర్తలతో మహిళలతో వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ స్పందించలేదు అక్కడ ప్రభుత్వం. దీంతో ఆయన ఏం చేశారు, ఈ బిగ్ బాస్ సెట్ అయితే ఎక్కడైతే వేశారో వేల్ ఫిలిం సిటీ, అక్కడ పెద్ద ఎత్తున మహిళలతో ధర్నా నిర్వహించారు. వందల మంది పోలీసులు ఈ ధర్నాన్ని అడ్డుకునే కార్యక్రమం చేశారు. ఆయనే వేల్మురుగన్. ఎంతమంది మహిళలు వచ్చారో, ఆ జెండాలు, ఆ పార్టీ జెండాలు ఇవన్నీ కూడా, బ్యాన్ బిగ్ బాస్ అనే బ్యానర్లు ఇవన్నీ కూడా అక్కడ ప్రదర్శించారు. పెద్ద హడావుడి నడిచింది. ఒక వారం రోజులు అవుతా ఉంది ఇది కూడా జరిగి. సో తమిళనాడులో ఆ విధంగా ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. ప్రభుత్వం అయితే అక్కడ ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ తెలుగులో కూడా మన ఈ మధ్య కొంతమంది కంటెస్టెంట్లు లోపలికి వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి అని తెలంగాణలో కూడా కొంతమంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని చెడగొడతా ఉంది, యువతను చెడగొడతా ఉంది, బిగ్ బాస్ పైన చర్యలు తీసుకోవాలని పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది. బట్ వాళ్ళైతే ఏం పట్టించుకోలేదు. సహజంగా ఇలాంటి టీవీ షోలు, ఎంటర్టైన్మెంట్ షోలు, వీటి గురించి పోలీసులు ఇవన్నీ కూడా పట్టించుకోరు. ఇలాంటివి ఏమైనా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరిగితే, నిరసన కార్యక్రమాలు ఏమైనా జరిగితే, హౌస్లో జరగకుండా ఏమైనా జరిగితే మాత్రం ఏవో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. కన్నడలో అలాగే జరిగింది. అదేంటంటే పర్యావరణానికి సంబంధించి కన్నడ బిగ్ బాస్ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళు పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారు, వేస్టేజ్ అంతా ఇలా బయటకు వచ్చేస్తూ ఉంది అని పోలీసులు వెళ్ళి మరీ లోపలికి హౌస్లోకి ఆ షోని ఆపేశారు. ఆ తర్వాత వాళ్ళు వేరే చోట సెట్ వేసుకొని మళ్ళీ అనుమతులు తెచ్చుకొని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు కన్నడ బిగ్ బాస్ షోలో. తమిళ్లోనేమో ఇలా జరుగుతూ ఉంది ఇదంతా కూడా. సో తెలుగుకి వచ్చేసరికి మరి అక్కడ ప్రభుత్వం తమిళనాడులో ఏం చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది వేచి చూడాలి. సో షోగానే ఉండాలి కానీ ఇలా WWFలు, బాక్సింగ్లు ఇలా ఉండకూడదు. ఇంకా కాకుండా విజయ పార్వతీయుడి పేరు, ఈ విజయ పార్వతి అలాగే కమరుద్దీన్ వీళ్ళ మధ్య కూడా కొన్ని సంభాషణలు జరిగినాయి. ఎలాంటి సంభాషణలు అంటే కండోములు, శృంగారం గురించి ఏకంగా. దయచేసి చిన్నపిల్లలు వీడియో చూడకండి. ఆ హౌస్లో కండోముల గురించి, అంటే తినేటప్పుడు కవర్ వేసుకొని తినాలి, ఈ టైప్ ఆఫ్ డబుల్ మీనింగ్ డైలాగులు పిల్లలు చూస్తే, టీనేజ్ పిల్లలు చూస్తే ఏం నేర్చుకుంటారు చెప్పండి. అవి కూడా జరుగుతూ ఉన్నాయి తమిళ బిగ్ బాస్ షోలో. కవర్ వేసుకుని తినాలి అంటే శృంగారం చేసేటప్పుడు కండోమ్ వాడాలి అన్నదాన్ని కవర్ వేసుకుని తినాలని డబుల్ మీనింగ్ డైలాగులు వాడేసి నవ్వుకొని చిల్లర కామెడీ చేశారు. చిల్లర మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు. మరి బ్యాన్ చేయండి అని నిరసన తెలపక ఏం తెలుపుతారు చెప్పండి. సినిమాలు వేరు, ఏ సర్టిఫికేట్ ఉంటుంది, రానివ్వరు పిల్లల్ని, టీనేజ్ వాళ్ళని. 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే ఏ సర్టిఫికేట్ అంటే పంపించరు ఏ సర్టిఫికేట్ అంటే. బట్ ఇక్కడ అలా కాదు కదా, మన కొంపలోనే ఉంటుంది టీవీ, మన కొంపలోనే ఉంటుంది రియాలిటీ షో. మనం లేనప్పుడు కూడా పిల్లలు చూసే అవకాశం ఉంది. అందుకనే పేరెంటల్ లాక్ ఖచ్చితంగా వేసుకోండి. మీరు తెలియకపోతే అడిగి మరీ తెలుసుకొని పేరెంటల్ లాక్ వేసుకోండి. కొన్ని వెబ్ సిరీస్లకి, కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి మీరు ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు చూడదగే సినిమా, ఈ ఏజ్లో వాళ్ళు చూడగలిగే సినిమా లేదంటే రియాలిటీ షో అంటే మాత్రమే చూడండి. మన పిల్లల్ని కాపాడుకోవడం, మన టీనేజ్ పిల్లల్ని కాపాడుకోవడం, వాళ్ళు వేరే వ్యాపకాల జోలికి వెళ్లకుండా వాళ్ళని కట్టడి చేయడం మన చేతిలోనే ఉంది. సో ఇదే పరిస్థితి. అలాగే మొన్న ప్రాంక్ వీడియోలు అని చెప్పేసి హడావుడి చేసి కొట్టుకుని కూడా చేశారు. దారుణంగా ఉంది తమిళ బిగ్ బాస్. దానివల్ల వాళ్ళు వస్తే టీఆర్పీ రేటింగ్ రావచ్చు, బాగా డబ్బులు రావచ్చు. విలువలతో వ్యాపారం చేసిన వాడే సమాజం గుర్తిస్తుంది. విలువలతో వ్యాపారం చేసిన వాడు 10 రూపాయలు సంపాదించినా దానికి విలువ ఉంటుంది. విలువలు వదిలేసి వ్యాపారం చేసేవాడికి విలువ ఉండదు. డబ్బులు అయితే బాగానే ఉంటాయి. మనకి డబ్బులే కావాలి, విలువలు వద్దనుకుంటే మనం ఏం చేయలేం. వాళ్ళ బ్రతుకులు అంతేనే వదిలేయాలి. అంటే నేను ఎక్కువ విషయాలు చెప్పట్లే. బిగ్ బాస్ ఏ వ్యాపారమైనా సరే, అది రాజకీయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏదైనా సరే, అది తమిళ బిగ్ బాస్ వ్యవహారం. సో మొన్నటిదాకా తెలుగు కూడా అలాగే జరిగింది కదా. రకరకాల కంటెస్టెంట్లు, పెద్ద అరుపులు, కేకలు, చెవులు పలిగిపోయి ప్రేక్షకులకు రక్తాలు రావటాలు. సో మొత్తానికి వాళ్ళందరూ వెలిమిట్ అయిపోయారు. వాళ్ళు ఎవరెవరో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బూతులు తిప్పిన వాళ్ళు, కేకలు వేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా.
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి చాలామంది వచ్చారు కదా. దివ్యల మాధురి గారు, ఆమె రమ్య మోక్ష గారు, ఇంకా కొంతమంది వచ్చారు. ఆయేషా అని చెప్పేసి అని మరి కొంతమంది, వీళ్ళందరూ కూడా. సరే ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు అక్కడ కేకలేసేవాళ్ళు. వాళ్ళు కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిది. సో వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయాక కొంత ఈ వారం నుంచి బిగ్ బాస్ కొంత పర్వాలేదు అనిపిస్తూ ఉంది. ఆ టాస్కులు, ఆ వ్యవహారాలు మరీ ఎక్కువ ఫిజికల్ కాకుండా, మరీ ఎక్కువ బూతులు, అరుపులు, కేకలు లేకుండా ఎందుకు కొంత ప్రెజెంట్ అంటే తెలుగు బిగ్ బాస్ 9 పైన వచ్చిన విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, వివాదం కావచ్చు, ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఎక్కడో కొంత చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం తెలుగు బిగ్ బాస్ షోలో చేస్తున్నారని నాకు అనిపించింది. మరి అలాగే చివరిదాకా కంటిన్యూ అవుతారో మరి ఏమైనా చేస్తారో వెయిట్ చూడాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ విధంగా దెబ్బలు తగిలినాయి. నిజంగానే చెప్తున్నాను. ఇప్పుడు కండలు తిరిగిన వాడు ఒక 6 అడుగులు 7 అడుగులో ఉంటాడు. ఒక 4 అడుగుల ఆడపిల్ల ఉంటుంది, కొంచెం బక్కగా ఉంటుంది. వీళ్ళిద్దరికి ఫిజికల్ టాస్క్ పెడితే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఎలా నెగ్గుకు రాగలరు? ఏంటి పిచ్చి గేమ్స్ ఆడొచ్చు, టాస్కులు పెట్టొచ్చు. అది మైండ్ గేమ్ కానీ, లేదంటే మన తెలివి ఉపయోగించేది కానీ, ఏదైనా టెక్నికల్గా కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే పోటీ పడతారు. మగవాళ్ళతో ఆడవాళ్ళు ఖచ్చితంగా పోటీ పడతారు, డౌటే లేదు. ఏ విషయంలో తక్కువ కాదు ఆడవాళ్ళు. కానీ ఈ ఫిజికల్ టాస్క్లప్పుడు ఇంత ఉంటారు ఆడపిల్లలు, కొంతమంది బక్కగా ఉంటారు, కొంతమంది వీక్గా ఉంటారు. వాళ్ళతో పెద్దవాళ్ళు ఇంత కండలేసుకుని తిరిగే వాళ్ళతో గేములు పెడితే వాళ్ళు ఎంతవరకు ఆడగలరు? ఇలాగే దెబ్బలు తగులుతాయి, ఇలాగే తగులుతాయి. నిజంగా ఎక్కడో మాత్రం ఇది కొంచెం ఈ ఫిజికల్ టాస్క్ల వ్యవహారాల్లో కొంత ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బిగ్ బాస్ హౌస్కి సంబంధించి, డౌటే లేదు. కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇన్నోవేటివ్ గేమ్స్ టాస్క్లు ఇస్తే ఖచ్చితంగా వీళ్ళే గెలుస్తారు, లేడీసే. ఫిజికల్ టాస్క్లు అంటే ఎంతవరకు పోరాడగలరు మగవాళ్లతో? అదే క్రమంలో కొంత నేను చెప్పా కదా, తెలుగు బిగ్ బాస్ షో కొంత మారినట్టు కనిపిస్తూ ఉంది. నిన్న చిన్నపిల్లల ఫోటోలన్నీ కూడా చూపించి ఇమానియల్ చెప్పిన వ్యవహారం కావచ్చు, నిజంగా కంటతడి పెట్టించింది. చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు మడ్డి తినేవాళ్ళంట. వాళ్ళు నిజంగా కష్టాల నుంచి వచ్చారు. ఇమానియల్ మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ చెప్పిన అంశం కావచ్చు, సుమన్ శెట్టి చెప్పిన అంశం కావచ్చు, నిజంగానే ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు ఉంటాయి జీవితాల్లో. చిన్న స్థాయి నుంచి పైకి వస్తారు, ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా వస్తారు. వచ్చాక మీ పేరు కొట్టుకోకుండా బిగ్ బాస్ హౌస్లో మనం ఫేక్ రిలేషన్స్ పెట్టుకోవాలి, గొడవలు పెట్టుకోవాలి, అరవాలి, బూతులు మాట్లాడాలి, ఇలాంటివి కాకుండా ఆ కష్టపడి ఎక్కడి నుంచి మనం పైకి వచ్చామో, ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాలు మర్చిపోకుండా ఇలాంటివి వాడాలి. ఒకవేళ హౌస్లోనే కాదు, బయటకు వచ్చాకైనా సరే మనం అలాగే ఉండాలి. సుమన్ శెట్టి చెప్పిన మాట కూడా చాలా బాగుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మర్చిపోకూడదు అని. అది నేనైనా, వాళ్ళైనా, మీరైనా మన మూలాలు ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకూడదు. ఎంటర్టైన్మెంట్ పేరుతో, రియాలిటీ షో పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాల్ని మంట గలుపుతూ ఉంటే చూస్తూ ఊరుకోకూడదు. అందుకని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాయి ఈ అంశాల్లో. సో ఈవిడే పైన తమిళ బిగ్ బాస్ హౌస్లో ఇలా ఫిజికల్ అటాక్లు, గాయాల పాలవడాలు, కన్నుపోవడాల పైన మన తెలుగు బిగ్ బాస్ షోలో ఏమైనా మార్పు వచ్చిందని మీరు భావిస్తూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.